ఫ్రెండ్స్, వెల్కమ్ టు అండ్ టిప్స్ తెలుగు. నా పేరు ప్రసాద్. ఈరోజు నేను మీకు నేర్పించబోతున్నాను మన మొబైల్లో యాడ్స్ రాకుండా చేయడం ఎలా అనేది. దీనికోసం ఎలాంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని అవసరం లేదు, ఇంకా ఎలాంటి ఇది చేయనక్కర్లేదు. కొన్ని వీడియోస్లో చూసినట్టయితే ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తుంటారు. కానీ ఈరోజు నేను మీకు నేర్పించబోయేది చాలా సింపుల్ ట్రిక్ ఫ్రెండ్స్. ఓకే, నేను ముందుగా యాడ్స్ ఎలా వస్తాయో నేను మీకు చూపిస్తాను. ఎంఎక్స్ ప్లేయర్, ఇప్పుడు నా ఎంఎక్స్ ప్లేయర్ ఓపెన్ చేయగానే ఇక్కడ యాడ్స్ అనేవి కనిపిస్తున్నాయి. మిడిల్లో ఇప్పుడు షోయింగ్ యాడ్స్ అని చెప్పేసి ఒక పాపప్ కూడా రావడం జరిగింది. అయితే ఇలా రాకుండా ఉండడానికి ఏం చేయాలనేది ఈరోజు నేను మీకు నేర్పించబోతున్నాను. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దానిపైన ట్యాప్ చేయడం ద్వారా నేను ఏదైతే మంచి వీడియోస్, ఇలాంటి కొత్త వీడియోస్ చేస్తానో అప్పుడు మీరు వాటిని డైరెక్ట్గా చూడడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నేను ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను ఫ్రెండ్స్. సెట్టింగ్స్లోకి వెళ్ళాక మీరు డ్యూయల్ కార్డ్స్ అండ్ నెట్వర్క్ మోడ్లోకి వెళ్ళండి. ఇక్కడ వెళ్ళాక చివరిలో కింద డేటా కనెక్ట్ పర్మిషన్ అని ఉంది కదా. ఇప్పుడు నేను నా ఎంఎక్స్ ప్లేయర్కి తీసేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఏ యాప్స్కి అయితే రావద్దనుకుంటున్నారో యాడ్స్, అలాంటి యాప్స్ అన్నిటికీ తీసేయండి. ఓకే, పర్మిషన్స్ తీసేసాం కదా. తీసేసిన తర్వాత వెనక్కి వచ్చేయండి. వెనక్కి వచ్చేసి ఇక్కడ మన అప్లికేషన్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. మోర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అప్లికేషన్స్లోకి వెళ్ళండి. ఇన్స్టాల్లోకి వెళ్ళేసి మన ఎంఎక్స్ ప్లేయర్ యాప్ ఎక్కడ ఉందో చూసేసి, ఓకే నేను ఎంఎక్స్ ప్లేయర్ యాప్ని సెర్చ్ చేస్తున్నాను. దీనికి ఉంది కదా, దీని యొక్క క్యాచే ఉంటుంది చూసారా, ఈ క్యాచ్ని క్లియర్ చేయండి. ఆ క్యాచ్లో యాడ్స్ అనేవి స్టోర్ అయి ఉంటాయి. ఓకే, కోడెక్ కూడా నేను క్యాచ్ అని తీసేస్తున్నాను. ఓకే, దీనికి కూడా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నేను ఎంఎక్స్ ప్లేయర్ ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. ఎంఎక్స్ ప్లేయర్ ఓపెన్ చేశాను. నాకు ఎలాంటి యాడ్స్ కనిపించట్లేదు చూసారా. మీరు ఈ పని చేయడం ద్వారా మీ ఫోన్లో యాడ్స్ అనేవి రాకుండా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.